ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ సమతుల్యతకు సరస్సుల ఆవశ్యకత, వలస పక్షులకు ఆవాసాలుగా మారిన సరస్సుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మొదలగు అంశాలపై సూళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా అటవీ సంరక్షణ అధికారిణి హారిక గారి ప్రసంగం ఇప్పుడు వింటారు. అందరికీ నమస్కారం. నా పేరు హారిక, DCF డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. నేను ప్రస్తుతం ఇక్కడ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా DFO వైల్డ్ లైఫ్ సూళ్లూరుపేట డివిజన్లో వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ డివిజన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. దేనికోసం అంటే మన పులికాట్ బర్డ్ శాంక్చురీ అండ్ నేలపట్టు బర్డ్ శాంక్చురీస్ని మేనేజ్ చేయడానికని ఒక డివిజన్ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మా బౌండరీ జ్యూరిడిక్షన్ అనేది పులికాట్ బర్డ్ శాంక్చురీ ఎంటైర్ పులికాట్ లేక్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పక్కనే ఉన్న మనకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నేలపట్టు బర్డ్ శాంక్చురీ కూడా ఇక్కడ రెండిటికి మేనేజ్మెంట్ చేస్తాము, ప్రొటెక్షన్ చేస్తాము, కన్జర్వేషన్ చేస్తాము. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ స్టాఫ్కి మెయిన్ డ్యూటీస్ ఇవే. సో పులికాట్ లేక్ గురించి చెప్పాలి అంటే పులికాట్ లేక్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్. సో బ్రాకిష్ వాటర్ లేక్ అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ సీ వాటర్, సాల్ట్ వాటర్ ఆర్ ఫ్రెష్ వాటర్. సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ సాల్ట్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్. సో ఫస్ట్ మన ఇండియాలో లార్జెస్ట్ లేక్ అనేది చిలకా లేక్, లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ అనేది చిలకా లేక్. దాని తర్వాత మన పులికాట్ లేకే సెకండ్ లార్జెస్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 రివర్స్ మనకి లేక్ లో కలుస్తున్నాయి. స్వర్ణముఖి, ఆర్ని, కాలంగి రివర్స్. ఈ రివర్స్ అదే విధంగా మన సముద్రం నీళ్లు కూడా వచ్చి కలవడం. సో దానివల్ల మనకి ఈ బ్రాకిష్ వాటర్ అన్నది ఏర్పడింది. సో ఈ లేక్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే వైల్డ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. మైగ్రేటరీ బర్డ్ సీజన్ అక్టోబర్ నుంచి మార్చ్, ఏప్రిల్ వరకు ఉంటుంది. సో ఆ 6-7 months పులికాట్ ఈజ్ లైక్ బర్డ్స్ ప్యారడైజ్. అన్ని వివిధ రకాలైన పక్షులు అంటే యురేషియా నుంచి, యూరోప్ నుంచి, మన ఇండియాలోనే డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మనకి మైగ్రేటరీ బర్డ్స్ అనేది ఆ సీజన్లో వస్తాయి. సో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు విజిట్ చేసేవాళ్ళు మైగ్రేటరీ బర్డ్స్ అన్ని స్పీసీస్ చూడగలుగుతారు. మనకి స్పీసీస్ వైజ్ చూస్తే 15 to 20 మైగ్రేటరీ బర్డ్స్ ఉన్నాయి. మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ ఒక్కొక్క స్పీసీస్ ఒకటి కౌంట్ చేస్తాం మనం మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్. అదే విధంగా మొత్తం రెసిడెన్షియల్ బర్డ్స్, మైగ్రేటరీ బర్డ్స్ కలిపి అరౌండ్ మొత్తం 185 స్పీసీస్ ఉన్నాయి రికార్డెడ్ ఇన్ బోత్ పులికాట్ అండ్ నేలపట్టు బర్డ్ శాంక్చురీస్. సో మనకి ఇక్కడ మెయిన్ పులికాట్ బర్డ్ శాంక్చురీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇండికేటర్ స్పీసీస్ ఏంటంటే ఫ్లెమింగోస్. సో ఇక్కడ లెస్సర్ ఫ్లెమింగో, గ్రేటర్ ఫ్లెమింగో, 2 types ఆఫ్ ఫ్లెమింగోస్ ఉన్నాయి. ఆ 2 types ఆఫ్ ఫ్లెమింగోస్ మనము అక్టోబర్ నుంచి ఇక్కడ చూడొచ్చు. మనకి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మెయిన్గా మన ఇండియాలో ఉన్న గుజరాత్ నుంచి వస్తున్నాయి. అదే విధంగా ఇవి యాక్చువల్గా మనకి మిడిల్ ఈస్ట్ అక్కడ నుంచి వచ్చే బర్డ్స్ అనమాట. ఇవి మెయిన్ ఫీడింగ్ పర్పస్కే మనకి పులికాట్ లేక్కి వస్తాయి. అక్టోబర్ నుంచి మార్చ్, ఏప్రిల్ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఆ బర్డ్స్తో పాటే ఇంకా పెయింటెడ్ స్టాక్స్, గ్రే పెలికన్, స్పూన్ బిల్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్ కూడా మనము ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ బర్డ్స్ వచ్చే టైంకి ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ పులికాట్ ఫ్లెమింగో బర్డ్ మీరు చూసారంటే ఫ్లెమింగోకి ఒక పింక్ కలర్ హ్యూ ఉంటుంది. ఆ పింక్ కలర్ హ్యూ అనేది మనకి ఫస్ట్ బర్డ్ అరైవ్ అయినప్పుడు ఆ కలర్ ఉండదు, బట్ ఇక్కడ అది ఫీడ్ తీసుకున్నాకే ఆ పింక్ కలర్ హ్యూ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనకి పులికాట్ లేక్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్గేస్ ఉన్నాయి. రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, గ్రీన్ ఆల్గే. సో ఈ ఆల్గే అనేది అది ఎక్కువ మోస్ట్లీ దాని మెయిన్ ఇంపార్టెంట్ ఫీడ్. అది తీసుకున్నాకే దానికి ఆ పిగ్మెంట్, ఆ పింక్ కలర్ హ్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు బర్డ్స్ మామూలుగా వైట్ కలర్ లో ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు యూ కెన్ సీ పింక్ కలర్ బర్డ్స్. సో అదే విధంగా వేరే బర్డ్స్ అన్ని కూడా మనకి ఈ పులికాట్ లైక్ అక్టోబర్ నుంచి రైనీ సీజన్ తర్వాత మనకి మాన్సూన్స్ వల్ల ఫుల్ లేక్ అంతా నిండి ఉంటుంది. ఫీడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇక్కడ మనకి లేక్ ఫిష్ దొరుకుతుంది, తర్వాత అదే విధంగా రివర్ ఫిష్ దొరుకుతుంది, తర్వాత సముద్రం ఫిష్ కూడా దొరుకుతుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ అవైలబిలిటీ పక్కనే ఇక్కడ పులికాట్ లేక్ ఇంత అరౌండ్ 600 square kilometers లేక్ ఉంది. ఇంత ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి మనకి ఇంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీసీస్ అంటే ఎక్కువ బయోడైవర్సిటీ అనేది సపోర్ట్ చేయగలుగుతుంది మన ఈ ఈకోసిస్టమ్. అదేవిధంగా పక్కనే ఉన్న నేలపట్టు చూస్తే నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఈవెన్ దో ఇట్స్ అ వెరీ స్మాల్ శాంక్చురీ, ఇట్స్ 458 square kilometers శాంక్చురీ. మెయిన్ ఇంపార్టెంట్ స్పీసీస్ అంటే అక్కడ గ్రే పెలికన్ స్పీసీస్. అవి మెయిన్ అక్కడ బ్రీడింగ్ పర్పస్కి విజిట్ చేస్తాయి. సో మన
శాంక్చురీ విజిట్ చేశారు అంటే అక్కడ లేక్ ఉంటుంది, ఆ లేక్ లో ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ వాటర్ లోనే కొన్ని ట్రీ స్పీసీస్ ఉన్నాయి. అవి ఏ స్పీసీస్ అంటే బ్యారింగ్టోనియా స్పీసీస్. ఆ బ్యారింగ్టోనియా స్పీసీస్ నీళ్లలోనే చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ స్పీసీస్ మీదే మనకి 95% బర్డ్స్ అనేది అక్కడే రూస్టింగ్ చేస్తాయి. సో అక్కడే అది వచ్చేటప్పుడు అక్టోబర్లో వచ్చేటప్పుడు అది సింగిల్గా వస్తుంది. ఇక్కడ ఇట్ మేక్ వన్ ఫ్యామిలీ అండ్ ఇట్ విల్ లీవ్ విత్ చిక్స్ తో పాటు ఇక్కడ మనకి మార్చ్ ఏప్రిల్లో తిరిగి వెళ్ళి. సో అక్కడ ఉన్న బర్డ్ స్పీసీస్ కూడా మనకి నేలపట్టులోనే ఫీడింగ్ కాకుండా అది పులికాట్ లేక్ కూడా మనకి ఫీడింగ్ పర్పస్కి. సో ఈ పులికాట్ లేక్ అనేది యాక్చువల్గా మనకి ఫస్ట్ ఇనిషియల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ 1976లో వచ్చింది. సో బర్డ్ శాంక్చురీ కింద ఫైనల్ నోటిఫికేషన్ 1997లో దీన్ని డిక్లేర్ చేశారు. సో అప్పటి నుంచి కూడా మనకి ఆల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అప్లై అవుతుంది. ఏవైతే మనకి శాంక్చురీస్, నేషనల్ పార్క్ ఇవన్నీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వీటన్నిటిలోనూ మనకి వైల్డ్ లైఫ్ యాక్ట్ అప్లై అవుతుంది. అదేవిధంగా మనకి ఈ లేక్ చుట్టూ కూడా ఈకో సెన్సిటివ్ జోన్ అని చెప్పి డిక్లేర్ చేయబడింది. అది మనకి 2015లో డిక్లేర్ చేశారు. సో ఈకో సెన్సిటివ్ జోన్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి లేక్ ఇమీడియట్ గా బౌండరీ అయిపోయిన తర్వాత దేర్ షుడ్ బి సమ్ బఫర్ జోన్ అంటే ఇమీడియట్ గా మనకి ఈకో సిస్టమ్ మీద ఏమి ఇంపాక్ట్ ఉండకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఒక బఫర్ జోన్ డిక్లేర్ చేసింది. అదేంటంటే మనకి లేక్ బౌండరీ ఎంత అయితే ఉందో దానికి 2 కిలోమీటర్స్ వరకు ఈ ఈకో సెన్సిటివ్ జోన్ అనేది అప్లై అవుతుంది. సో ఈకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ ప్రకారం కొన్ని యాక్టివిటీస్ అనేది 3 types ఆఫ్ కేటగిరీస్ లో మనకి డిక్లేర్ చేస్తున్నారు. ఏంటంటే ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్, రెగ్యులేటెడ్ ప్రమోటెడ్ యాక్టివిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అలాంటి యాక్టివిటీస్ కంప్లీట్ గా ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. అదే విధంగా రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, సో ఇక్కడ ఏమైనా పెద్ద లైక్ మల్టీ కాంప్లెక్సెస్ కట్టాలన్నా ఇలాంటివి అన్నది మనకి రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. నెక్స్ట్ మనకి గ్రీన్ ఫార్మింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవి ప్రమోటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ని కేటగరైజ్ చేశారు. సో ఈ ఈకో సెన్సిటివ్ జోన్ ప్రకారము నోటిఫికేషన్ ప్రకారము దెర్ ఇస్ అ మానిటరింగ్ కమిటీ. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద మానిటరింగ్ కమిటీ. సో ఈవెన్ దో మనకి లేక్ బయట అన్నది అంత రెవెన్యూ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఉంటాయి, బట్ దానిలో కూడా యాక్టివిటీస్ అనేది ఈ మానిటరింగ్ కమిటీ మానిటర్ చేస్తుంటుంది, అదే విధంగా రెగ్యులేట్ చేస్తుంటుంది. సో మనకి ఈ లేక్ మొత్తము ఒక 600 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. మనకి ఓన్లీ ఆంధ్ర వరకు చూస్తే అరౌండ్ 460 స్క్వేర్ కిలోమీటర్స్ మన ఆంధ్రాలోనే ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ తమిళనాడులో ఉంటుంది. సో ఈ ఈకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ ప్రకారం కూడా మనం జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయవలసి ఉంది. అది కూడా మేము టేకప్ చేస్తాం. జోనల్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఒక గైడింగ్ డాక్యుమెంట్ లాగా ఆ ఈకో సెన్సిటివ్ జోన్ లో ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఏ డిపార్ట్మెంట్స్ పరిధిలోకి వస్తాయి, అదే విధంగా ఏ విధంగా మానిటర్ చేయాలి, రెగ్యులేట్ చేయాలన్నది దానిలో మేము క్లియర్ గా డిస్క్రైబ్ చేస్తాం. ఈ జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఆల్ స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ అంటారు. స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ తో కన్సల్ట్ చేసి వాళ్ళతో చర్చలు జరిపి ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసి ఆ విధంగా మేము ఇది ఫైనలైజ్ చేస్తాం. దీనికి కలెక్టర్ గారు ఫైనలైజ్ చేస్తారు. సో నోటిఫికేషన్ ప్రకారం లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ తర్వాత అదే విధంగా రూల్స్ కూడా అప్లై అవుతాయి. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకి ఇన్సైడ్ శాంక్చురీ అరౌండ్ 50 విలేజెస్ ఉన్నాయి. మనకి మొత్తం 5 మండల్స్. ఈ 5 మండలాల్లో ఉన్న అన్ని విలేజెస్, సో ఈ శాంక్చురీ పరిధిలో ఉన్న విలేజెస్ అన్ని కూడా మనకి ఈ శాంక్చురీ నోటిఫికేషన్ ప్రకారము అవన్నీ కూడా పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ ఆ రూల్స్ అన్ని కూడా అప్లై అవుతాయి. అదేవిధంగా ఈకో సెన్సిటివ్ జోన్ లో కూడా ఒక 23 విలేజెస్ వరకు ఉన్నాయి. సో అవి కూడా మనకి ఏవైనా ఇప్పుడు ఇండస్ట్రీ కట్టాలన్నా, తర్వాత ల్యాండ్ కన్వర్షన్ కి ఏమైనా పెట్టుకోవాలన్నా, అగ్రికల్చర్ నుంచి దాన్ని ఏదైనా కమర్షియల్ పర్పస్ కి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ ఈకో సెన్సిటివ్ జోన్ రూల్స్ అన్ని అప్లై అవుతాయి. ఈ మొత్తం లేక్ అంతానే మేము 15 బీట్స్ గా డివైడ్ చేసి ఉంది. సో దానిలో ఉన్న 15 బీట్ ఆఫీసర్స్, డిఫరెంట్ స్టాఫ్ వాళ్ళ పరిధిలో ఇప్పుడు ఏవైతే మనకి శాంక్చురీ ప్రొవిజన్స్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము ఉన్న శాంక్చురీ ప్రొవిజన్స్ అన్ని అవి అప్లై అవుతున్నాయా లేదా, ఎవరైనా దాన్ని ఉల్లంఘిస్తున్నారా అన్నది వీళ్ళు కంటిన్యూస్ గా మానిటర్ చేస్తుంటారు, పెట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు శాంక్చురీ రూల్స్ ప్రకారం ఈ లోపల మనం చెట్లు కొట్టకూడదు. సో చెట్లు ఎక్కడైనా కొడుతున్నా ఆపడము, ఇలాగా ప్రొటెక్షన్, ఫస్ట్ మెయిన్ ప్రొటెక్షన్. అలాగే విధంగా శాంక్చురీ బౌండరీని కూడా చుట్టుపక్కల ఏమి వేరియేషన్స్ లేకుండా, ఎవరు
మట్టి అది తవ్వకుండా. సో బౌండరీని ప్రొటెక్ట్ చేస్తూ యాక్ట్ ప్రకారం ఉన్న ప్రొవిజన్స్ అన్ని ఫాలో అవుతూ, అదేవిధంగా మైగ్రేటరీ బర్డ్స్ సీజన్ టైంలో బర్డ్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత మనకి ఎన్నెన్ని స్పీసీస్ అనేది కనబడుతున్నాయి అన్నది వాళ్ళు నోట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు మెయిన్ యాక్టివిటీ అనేది ప్రొటెక్షన్, అదేవిధంగా కన్జర్వేషన్, అదేవిధంగా మనకి వైల్డ్ లైఫ్. ఇక్కడ మనకి రికార్డెడ్ అయితే 185 to 190 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్. అంటే ఇప్పుడు మనం ఫ్లెమింగో తీసుకున్నామంటే అది ఒక స్పీసీస్, అదేవిధంగా పెయింటెడ్ స్టాక్ ఒక స్పీసీస్, అట్లా మనకి 185 వివిధ రకాల పక్షులు ఉన్నాయి. సో మనకి మొత్తం మైగ్రేటరీ బర్డ్స్ చూస్తే ఒక 50,000 to 70,000 బర్డ్స్ అనేది మనకి ఓన్లీ అక్టోబర్ నుంచి మార్చ్ మనకి అన్ని బర్డ్స్ అనేది వస్తాయి. అదే ఇప్పుడు ఆ సీజన్లో బర్డ్స్ ఉంటాయా, మిగతా సీజన్లో ఉంటాయంటే అలా ఏమి ఉండదు. ఇప్పుడు మనకి ఇది ఆఫ్ సీజన్, బట్ ఈ టైంలో మనకి ఇక్కడ రెసిడెన్షియల్ బర్డ్స్ ఉంటాయి. రెసిడెన్షియల్ బర్డ్స్ అంటే మనకి ఎప్పుడు ఉండే బర్డ్స్, ఎగ్రెట్స్, ఇలాంటి బర్డ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. సో మొత్తం కలిపి 187 స్పీసీస్ ఉంది. అరౌండ్ మనకి ఒక 60-70,000 వరకు బర్డ్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. మైగ్రేటరీ సీజన్ టైంలో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ బర్డ్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. సో మనకి ఏమేం పక్షులు వస్తాయంటే మనకి మెయిన్ పులికాట్ వరకు వచ్చేసరికి ఇవి ఫ్లెమింగోస్ అనమాట. మనం ఫ్లెమింగోస్నే మనం యాక్చువల్గా సూళ్ళూరుపేటకి ఏమైనా ప్రమోషన్ చేయాలన్నా సరే మనకి షార్ ఎలాగా పెడతారో సూళ్ళూరుపేట అనగానే, అదే విధంగా మనకి వైల్డ్ లైఫ్ లో మనకి ఫ్లెమింగో అనమాట. ఫ్లెమింగోస్ మనకి గుజరాత్ నుంచి వస్తాయి. యాక్చువల్ గా అవి యురేషియా కంట్రీస్ నుంచి వస్తాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే గుజరాత్ లో అనేది దానికి నెస్టింగ్ పర్పస్ కి వస్తాయి, బట్ ఇక్కడ మనకి పులికాట్కి వచ్చేసరికి ఓన్లీ ఫీడింగ్ పర్పస్. ఓన్లీ దానికి ఏదైతే ఫుడ్ కావాలో అది మన పులికాట్ లేక్ లో దొరుకుతుంది కాబట్టి అవి ఈ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ ఉంటాయి. సో అదే విధంగా మనకి ఇక్కడ పెయింటెడ్ స్టాక్స్, స్పూన్ బిల్డ్ పెలికన్స్, గ్రే పెలికన్స్, తర్వాత నార్థన్ పింటైల్స్, బ్లాక్ హెడెడ్ ఐబిస్, కార్మరెంట్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ కూడా. సో రివర్ టర్న్స్, ఈ రివర్ టర్న్స్ ఇవన్నీ కూడా చాలా లైక్ ఆస్ట్రేలియా నుంచి మనకి ఏదైతే ఉందో ఇది మనకి మైగ్రేటరీ కారిడార్. మైగ్రేటరీ కారిడార్ అని మైగ్రేటరీ బర్డ్స్ అన్నవి మనకి ఏవైతే నార్త్ నుంచి సౌత్కి వెళ్ళే బర్డ్స్ అన్ని కూడా ఈ కారిడార్ లో పాస్ అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పులికాట్ లేక్ లో బర్డ్స్ ఆగడం జరుగుతుంది. సో మనకి ఫ్లెమింగోస్ అనేసరికి ఓన్లీ ఫీడింగ్ పర్పస్ కే వస్తాయి, బట్ మనకి ఈ గ్రే పెలికన్, ఈ బర్డ్స్ ఉన్నాయి ఏవైతే మనం నేలపట్టులో చూస్తామో అవి బ్రీడింగ్ పర్పస్ కి వస్తాయి. సో అవి వచ్చేటప్పుడు మనకి సింగిల్ గానే వస్తుంది బర్డ్ వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ ఒక పేర్ చేసుకొని తర్వాత బ్రీడింగ్, దాని తర్వాత పిల్లల్ని పెట్టి అది చిక్స్ అయ్యి అవి ఆ చిక్స్ కూడా ఇక్కడే ఫీడింగ్ స్టార్ట్ చేసి దానికి కూడా ఫ్లయింగ్ అనేది నేర్పించి అన్ని కలిసి మళ్ళీ తిరిగి వెళ్తాయి. సో యాక్చువల్ గా మనకి ఇక్కడ సూళ్ళూరుపేట అనేసరికి ఎవ్రీ ఇయర్ ఫ్లెమింగో ఫెస్టివల్ అని మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు జరుపుతారు. సో మనకి 2001 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. 2001-2 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. దీనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ పండుగ చేస్తుంది. బట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, టూరిజం డిపార్ట్మెంట్ ఉంది, అట్లనే మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్, ఇలాగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఏకమయ్యి అన్ని కోఆర్డినేషన్ తో ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తారు. సో మనకి 4 years గ్యాప్ తర్వాత 2020లో మనకి లాస్ట్ ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగింది. దాని తర్వాత మేము 2024లో ఈ ఇయర్ జనవరిలో 3 days ఫ్లెమింగో ఫెస్టివల్ చేసాం ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 4 years. సో 4 years గ్యాప్ తర్వాత చేసాము. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్ గా, అదే విధంగా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తిరుపతి కో చైర్మన్ గా ఒక కమిటీ వేయడం జరిగింది. అందులోనే ఆర్డీఓ గారు, లైక్ డిఎఫ్ఓ, ఇట్లాగా అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో చాలా పెద్ద ఎత్తున చాలా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా చేశారు. అది 5 locations లో చేశారు. సో అదే విధంగా ఈసారి ఫస్ట్ టైం మనకి ఫ్లెమింగో ఫెస్టివల్లో మనం ఒక సింపోజియం కండక్ట్ చేసాం. అది శ్రీ సిటీలో కండక్ట్ చేసాము. సో బయోడైవర్సిటీ సింపోజియం అని చెప్పి ఆల్ ఇండియా నుంచి ఎక్స్పర్ట్స్ లేక్ కన్జర్వేషన్ మీద, ఈకోసిస్టమ్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చి 2 days డిస్కషన్స్ చేశారు. డిస్కస్ చేసి మనకి ఈ లేక్ ని ఇంకా ఏ విధంగా మనం కన్జర్వ్ చేయగలం, ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయగలం, ఈ లేక్ బెటర్ గా ఎలా మేనేజ్ చేయగలం అని చెప్పి డిస్కషన్స్ చేశారు విత్ హెల్ప్ ఆఫ్ IISCR.
సో అది కూడా డాక్యుమెంట్ మనకి రెడీ అయింది. ఆ డాక్యుమెంట్ కూడా మనం నెక్స్ట్ ఫ్లెమింగో ఫెస్టివల్ కి ఈ లోపు మేము దానిలో మనం ఏవైతే చేయగలమో ఆ విధంగా మేము టేకప్ చేస్తాం. సో ఇది ఫస్ట్ టైం ఏదైతే మనం సింపోజియం చేశారో సిఎస్ఆర్ కాన్క్లేవ్ అండ్ బయోడైవర్సిటీ సింపోజియం, అది ఫస్ట్ టైం జరిగింది. ఈ 3 రోజుల పండుగ అన్నది 5 వెన్యూస్ లో ప్యారలల్ గా జరుగుతూ ఉంటుంది. సో ఈ పండగ టైంలో మనకి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, మన సిబిఈటి అటకాని తిప్ప ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఒక్కటే రోజు జనరలీ అరౌండ్ ప్లేస్ బట్టి ఇప్పుడు నేలపట్టులో అరౌండ్ 50,000 మంది విజిటర్స్ విజిట్ చేశారు మొన్న మన ఫ్లెమింగో ఫెస్టివల్ లో. యావరేజ్ గా 3 రోజులు యావరేజ్ గా మన అటకాని తిప్పలో అరౌండ్ 30,000, బీవీ పాలము ఇంకా గ్రౌండ్ లో అయితే ఇంకా ఎక్కువ మంది, ఒక 70,000 మంది. ఈ సంవత్సరం మనకి జనవరిలో చేసాము. సో ఎవ్రీ ఇయర్ ఎలా ప్లాన్ చేస్తారంటే డిసెంబర్ మంత్ ఎండ్ కానీ జనవరి 1st or 2nd వీక్ ప్లాన్ చేస్తారు. సో అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక డేట్స్ అనుకున్న తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కి మనకి ఉత్తర్వులు ఇస్తారు అనమాట. ఈ విధంగా పలానా కమిటీలు వేస్తుంటారు. ఆ కమిటీలకు ఒక్కొక్క వెన్యూకి ఒక్కొక్క వెన్యూ ఇన్ఛార్జ్, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు దానికి రెస్పాన్సిబుల్, ఎలా కోఆర్డినేట్ చేయాలన్నది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ విధంగా టేకప్ చేస్తాం మేము. సో నెక్స్ట్ ఈ ఇయర్ డిసెంబర్ మంత్ ఎండ్ కానీ జనవరి 1st or 2nd వీక్ కానీ మనకి ఎప్పుడైతే పాసిబిలిటీ ఉందో ఆ టైంలో మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ 2 or 3 days నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా సందర్శకులు ఎలా వస్తుంటారు, ఎంతమంది వస్తూ ఉంటారు? సో నార్మల్ గా ఇప్పుడు అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు మనకి నేలపట్టు అనేది ఓన్లీ మనకి ఈ సీజన్ లోనే ఓపెన్ చేస్తారు. ఓన్లీ మైగ్రేటరీ బర్డ్ సీజన్ లోనే నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఓపెన్ అవుతుంది. సో మనకి ఈ నేలపట్టుకి సందర్శకులు ఎప్పుడైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో పండగ టైంలో మనకి అరౌండ్ ఒక 30,000, 40,000 మంది విజిట్ చేస్తారు. ఎస్పెషల్లీ మనకి ఈ పండగ టైము తర్వాత ఏదైనా పబ్లిక్ హాలిడేస్. అదే విధంగా కూడా ఎవ్రీ డే మనకి నేలపట్టు మాత్రం లైక్ విజిటర్స్ వస్తూనే ఉంటారు త్రూ అవుట్ ద సీజన్. ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్ తర్వాత కాలేజ్ స్టూడెంట్స్. అక్కడ మేము నేలపట్టులో మనకి ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషనల్ సెంటర్ అని ఈఈసి అని ఉంటుంది. ఈఈసిలో మనకి డిఫరెంట్ బర్డ్స్ డయోరామాస్, బర్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్, అలాగే బర్డ్స్ బీక్స్ గురించి, తర్వాత ఫీట్ గురించి ఇలాగా మేము అక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. తర్వాత బర్డ్ కాల్ సిస్టమ్, అంటే ఏదైనా బర్డ్ చూసి మనం ప్రెస్ చేస్తే ఆ బర్డ్ ఎలాగా సౌండ్ చేస్తుంది అలాంటివి మోడల్స్ ఉన్నాయి. సో ఈఈసి చూస్తారు. అదే విధంగా ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ బ్రోచెస్ కూడా, ఈవెన్ తెలుగులో ఇంగ్లీష్ లో కూడా మేము బ్రోచెస్ ప్రొవైడ్ చేస్తాము. మనకి నేలపట్టులో బర్డ్ వాచర్స్ ఉన్నారు, బర్డ్ గైడ్స్ వాళ్ళు ఏంటంటే మనకి అక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయి, 5 వ్యూ పాయింట్స్ లో కూడా మనం బైనోక్యులర్స్ ప్రొవైడ్ చేస్తాం. బర్డ్ గైడ్స్ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే బర్డ్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే విధంగా అక్కడ నేచర్ షెడ్ ఉంది. నేలపట్టు వచ్చేసరికి అట్లాగా పులికాటుకు వచ్చేసరికి మనకి సిబిఈటి అటకాని తిప్పలో ఓపెన్ చేసాము. అటకాని తిప్పలో రీసెంట్ గా మనకి 2024 ఆగస్ట్ మంత్ లోనే ఓపెన్ చేసాం. దగ్గరగా ఒక సంవత్సరం అయింది. మనకి అక్కడ కూడా ఈఈసి ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది. దానిలో కూడా మనకి బర్డ్స్ గురించి, ఈకోసిస్టమ్ గురించి, ఎన్వైరన్మెంట్ గురించి, అదే విధంగా మనకి ఇక్కడ పులికాట్ లేక్ లో మనకి టర్టిల్స్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో అది కూడా మనకి డిసెంబర్ నుంచి ఏప్రిల్ మే వరకు ఆలివ్ రిడ్లీ టర్టిల్ సీజన్. సో దాని గురించి కూడా మేము డయోరామాస్ తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టి ఉన్నాము. అటకాని తిప్పులో బయో ల్యాబ్ కూడా ఉంది. ఇప్పుడు ఎవరైనా లైక్ కిడ్స్ వచ్చి ఆ ఫ్లెమింగోస్ ఏం తింటున్నాయి అంటే లైక్ ఆల్గే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్గే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాన్స్, అక్కడ ఏమేమి వెర్టిబ్రేట్స్, ఇన్వెర్టిబ్రేట్స్ ఏవేవి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా శాంపిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అన్ని దగ్గర మేము బ్రోచర్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం విత్ బైనోక్యులర్స్. మనకి ఏదైతే షార్ రోడ్ లో ఉందో షార్ రోడ్ లో కూడా 4 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. 4 వ్యూ పాయింట్స్ లో కూడా మనం సీజన్ టైంలో కూడా మనకి ఎవరైనా సిబిఈటి వచ్చి రిక్వెస్ట్ చేసినా వీ విల్ ప్రొవైడ్ బైనోక్యులర్స్ అండ్ ఆల్సో 1 బర్డ్ గైడ్ విల్ అసిస్ట్. సో జనరలీ పక్షులు మైగ్రేటరీ బర్డ్ టైంలో మనకి పక్షులు ఎక్కువ ఉంటాయి. జనరల్ గా ఈ లోకల్ గా ఇక్కడ ఏంటంటే విలేజెస్ లోకల్ గా పక్షులు వచ్చాయంటే అది మంచిదని నమ్ముతారు.
దే బిలీవ్ దీస్ ఆర్ సెలెస్టియల్ బర్డ్స్. అంటే పక్షులు వచ్చాయి అంటే మనకి రెయిన్స్ బాగా వస్తాయి, సో రెయిన్స్ బాగా వస్తే పంట బాగా పండుతుంది అని నమ్ముతారు. జనరల్ గా లోకల్ విలేజర్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తారు. బట్ మీరు అన్నట్టు ఇలాంటివి ఏమైనా డిస్టర్బ్ చేయాలి అంటే కొంచెం బయట నుంచి వచ్చిన వాళ్ళు, పక్షుల గురించి ఎక్కువ మనకి తెలియని వాళ్ళు అలా చేస్తుంటారు. సో మాకేంటంటే స్టాఫ్ కంటిన్యూస్ గా పెట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు డిఫరెంట్ విలేజెస్ లో కూడా ఎవరైతే మనకి వాలంటీర్స్ గా మనకి సపోర్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఏదైతే బర్డ్స్ ని టీజింగ్ అట్లాగా ఏమైనా చేస్తే మాత్రం మేము వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము కేసెస్ బుక్ చేస్తాము. అదే విధంగా మేము ప్రొటెక్షన్ కూడా చేస్తాం. నేలపట్టు యాక్చువల్ గా నేలపట్టు విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ పక్షుల్ని ముందు నుంచి అంటే తరతరాలుగా పక్షులు వచ్చాయి అంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆ పక్షులు నేలపట్టు ట్యాంక్ లో ఆ పక్షులు గొయాన ఉంటది, అంటే దాని డ్రాపింగ్స్ ఆ నీళ్లలో కలిసి వాళ్ళ పంటలకి వెళ్ళడం వల్ల వాళ్ళకి పంట బాగా పండుతుంది. అది న్యాచురల్ ఫెర్టిలైజర్ కింద యాడ్ చేస్తుంది. సో దాని వల్ల వాళ్ళకి పంట బాగా పండుతుంది, పక్షులు వస్తే మంచిదని నమ్ముతారు. అదే విధంగా ఇక్కడ పులికాట్లో ఏంటంటే పులికాట్లో మనకి ఇక్కడ నెస్టింగ్ అట్లా ఏం లేదు, అది ఓన్లీ ఫీడింగ్ పర్పస్ కోసం. సో ఫీడింగ్ పర్పస్ కి వచ్చిన పక్షుల్ని ఇప్పుడు పక్షులు వచ్చాయంటే మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గ్రామస్తులు, అదే విధంగా మంచిది అని నమ్ముతారు. కొన్ని ఏదైతే మనకి 2001-2 మొదలైందో అదే వాళ్ళకి పక్షుల పండగ. సో ఆ టైంలో ఒక జుబిలియంట్ ఎన్వైరన్మెంట్, ఒక సెలబ్రేటరీ మోడ్ అలాగా ఉంటుంది అనమాట. ఈ ఇయర్ మేము ఫ్లెమింగో ఫెస్టివల్ లో ఒక ఫిలిం కూడా రిలీజ్ చేసాం, మన లేక్ మొత్తం లేక్ ఈకో సిస్టమ్ చూపిస్తూ, అదే విధంగా ఫిషర్మెన్ విలేజర్స్ ఎలాగా అంటే ఇన్ కోఆర్డినేషన్, తర్వాత పక్షులు మనుషులు ఇంటర్ఫెరెన్స్ ఎక్కువ లేకుండా ఎలాగ మింగిల్ అయి ఉంటున్నారో కూడా దానిలో డెపిక్ట్ చేసాం. సో ఫిషర్మెన్ ఇక్కడ మనకి ఓన్లీ లైక్ ట్రెడిషనల్ ఫిషింగ్ మాత్రమే ఎలో చేస్తాం. ఏదైతే మామూలుగా ఫిషర్మెన్ వెళ్ళి ఫిష్ చేస్తుంటారో అవే ఎలో చేస్తాము. సో వాళ్ళు పక్షులతో పాటు ఎలాగ మమేకమై జీవిస్తున్నారు అన్నది కూడా. సో లేక్ డే అన్నది ఇప్పుడు మనకి ఎన్వైరన్మెంటల్ డేస్ మనకి గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంటది. ఆ గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం మేము డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ డేస్ ని సెలబ్రేట్ చేస్తాం. ఏదైనా సరే లైక్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, తర్వాత వరల్డ్ వెట్లాండ్ డే, ఇలాంటివి మన వరల్డ్ లేక్ డే కూడా, ఇవన్నీ కూడా మనకి అవేర్నెస్ పెంపొందించడానికి క్రియేట్ చేస్తాం. అవేర్నెస్ ఏంటంటే ఆ రోజు మనం ప్రత్యేకంగా స్కూల్ చిల్డ్రన్ లేదా కాలేజ్ చిల్డ్రన్ తో వాళ్ళకి ఏమైనా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, లేదు అంటే వాళ్ళకి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, ఇలాంటివి కండక్ట్ చేసి జనరల్లీ ఆ రోజు మనం ఇచ్చే ఏదైనా ఒక మెటీరియల్ కానీ వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేసి వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం. సో వాళ్ళకి అసలు అది ఏంటి అనేది తెలిస్తేనే వాళ్ళు నెక్స్ట్ దాని మీద ఏమైనా ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవడానికి, దాని మీద ఒక దృష్టి పెట్టడానికి ఉంటుందని అవేర్నెస్. సో అదే విధంగా ఇక్కడ లోకల్ విలేజర్స్ కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. కాలేజ్ చిల్డ్రన్ లోకల్ విలేజర్స్ కూడా ఈ మనకి ఏవైతే ఈ బర్డ్స్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్ ఉంది, ఆ ఫిష్ వల్ల ఈ బర్డ్ కి ఎలాగ ఫీడింగ్ కి హెల్ప్ చేస్తుంది. అదే విధంగా మనకి ఒక స్పీసీస్, అందులో ఇప్పుడు ఏదైనా స్పీసీస్ మనం ఎరాడికేట్ చేస్తున్నాం అంటే ఎవరైనా ఎక్కువ ఫిషింగ్ అవే స్పీసీస్ చేస్తున్నారు, ఆ స్పీసీస్ తగ్గిపోతే దానివల్ల ఎలాగ ఇంపాక్ట్, నెగటివ్ ఇంపాక్ట్ మనకి పక్షుల మీద, ఈకో సిస్టమ్ మీద ఎలా పడుతుంది అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పక్షుల గురించి ఎక్కువ తెలుసుకున్నాను. ఫారెస్ట్ ఆఫీసర్స్ మేము, సో మాకు ఎక్కడ పోస్టింగ్ వేస్తే అక్కడ వర్క్ చేస్తాం. మాకు ఫారెస్ట్ లో డిఫరెంట్ కైండ్స్ లైక్ టెరిటోరియల్ డిఎఫ్ఓ, సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్ఓ, అదే విధంగా వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ పోస్ట్స్. ఐఎమ్ నాట్ వైల్డ్ లైఫ్ ట్రైన్డ్, బట్ మాకు ట్రైనింగ్ లో వైల్డ్ లైఫ్, తర్వాత అదే విధంగా లా, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఇక్కడ వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా వచ్చిన తర్వాత మాకు ఎలా అంటే ఐఎమ్ థింకింగ్ మోర్ అబౌట్ బర్డ్స్ బయోడైవర్సిటీ, వాటిని ఏ విధంగా మనం రక్షించాలి, వాటిని ఏ విధంగా మనము ఇంకా ఎక్కువ స్పీసీస్, అంటే ఇప్పుడు మనకి ఫ్లెమింగోస్ వస్తున్నాయి, ఫ్లెమింగోస్ కూడా ఇప్పుడు ఫీడ్ కోసం వస్తున్నాయి. సో అవి ఏ మంత్ లో, ఇప్పుడు అక్టోబర్ మంత్ లో ఏ ఏరియాస్ లో ఎక్కడ ఉన్నాయి, సో ఇట్లా అన్నమాట. అంటే ఒక ఏదైనా కన్జర్వేషన్ చేయాలంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఇవన్నీ నేను ఇక్కడ వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా చేస్తున్న తర్వాతే ఓకే మనకి బర్డ్ బిహేవియర్, తర్వాత బర్డ్ హ్యాబిట్స్, ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అదే విధంగా ఎక్కువ కన్జర్వేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ వైల్డ్ లైఫ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, ఫారెస్ట్ మామూలుగా ఫారెస్ట్ అంటే మనకి టెరిటోరియల్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటే మెయిన్ ప్రొటెక్షన్ చూసుకుంటారు, అదే విధంగా మనకి ఫారెస్ట్ యాక్ట్స్ అవన్నీ అప్లై అవుతాయి. సో
వైల్డ్ లైఫ్ అనేసరికి ఈవెన్ దో మాకు ఫర్ సపోజ్ వేరే దగ్గర స్నేక్ ఎక్కడ వచ్చింది, సో దట్ ఈస్ ఆల్సో ఈవెన్ దో మా ఫారెస్ట్ కాదు, బట్ వైల్డ్ లైఫ్ అనేది ఎక్కడ ఉన్నా సరే వి విల్ బి ఇన్వాల్వ్డ్ అండ్ వి విల్ రెగ్యులేట్. ఆ విధంగా చూస్తే నాకు ఇది చాలా మంచి ఎక్స్పోజర్ ఇచ్చింది. ఈ ఏరియా మేనేజ్ చేయడమే కాకుండా నేను చాలా కొత్తవి నేర్చుకుంటున్నాను, విచ్ విల్ హెల్ప్ ఇన్ మై లేటర్ కెరియర్. మామూలుగా మేము డిపార్ట్మెంట్లోకి రాకముందు మనం బయటికి వెళ్ళామంటే జనరల్గా మోస్ట్లీ ఏమైనా చూస్తే చెట్లు చూస్తాం, పూలు చూస్తాం అంతే. బట్ మనకి ఇప్పుడు డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత వైల్డ్ లైఫ్ గురించి కొంచెం ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత, నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం రోడ్ మీద మనం ఫీల్డ్కి వెళ్తూ ఉంటే కూడా మనకి ఇప్పుడు కొన్ని పొలాలు చూస్తాం, పొలాల మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా లోపలికి వెళ్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి. నెక్స్ట్ ఫారెస్ట్ లో నడిచేటప్పుడు అక్కడ కొన్ని లైక్ చిన్న చిన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ స్పాటెడ్ డేర్స్ కానీ, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న జింకలు, నక్కలు, ఇలాంటివి ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. ఆ ఫుట్ ప్రింట్స్ ని అబ్జర్వ్ చేయడము. సమ్మర్ మంత్స్ లో ఫారెస్ట్ ఏరియాస్ లో ఏమైనా వాటర్ హోల్స్ క్రియేట్ చేయాలా లేదా సాల్ట్ లిక్స్ పెట్టాలా. సో ఇదంతా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనమాట. అంటే ఫారెస్ట్ లోపల ఉన్న వైల్డ్ లైఫ్ ఏ విధంగా దానికి కావాల్సిన నీడ, అదే విధంగా ఫుడ్, వాటర్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయా లేవా అన్నది మేము వైల్డ్ లైఫ్ గా మేము ఎక్కువ ఆలోచిస్తాము. దాని మీదే మేము ఉన్న మా స్కీమ్స్ అన్ని కూడా ఈ హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్, ఈకో టూరిజం, సో వాటిలో ఏమి బెటర్ గా చేయగలమని. ఫ్లెమింగో ఫెస్టివల్ ఇక్కడికి నేను లాస్ట్ మంత్ అక్టోబర్ లో జాయిన్ అయ్యాను. అక్టోబర్ నుంచి కూడా మేము వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఫ్లెమింగో ఫెస్టివల్ టేకప్ చేసాము. సో ఇట్ టుక్ అరౌండ్ మాకు 1 month ప్రిపరేషన్ టైం సరిపోయింది. తర్వాత జనవరిలో జరిగిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకి అప్రిషియేట్ చేశారు. అదే విధంగా మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ ట్రాఫీస్ కూడా ప్రొవైడ్ చేశారు డిపార్ట్మెంట్కి, ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్కి. ఎందుకంటే మనం ఏదైతే మనం ఫిలిం రిలీజ్ చేసామో ఫెస్టివల్ టైంలో, ఆ రోజు మనకి అక్కడున్న కలెక్టర్ గారు కానీ, మినిస్టర్ గారు కానీ వాళ్ళు అప్పుడు చెప్పారనమాట, ఇప్పుడు మనం ఫెస్టివల్ అనగానే మనం ఇక్కడ ఈ స్టాల్స్ అన్ని పెట్టుకున్నాము, పేరు ఉంది కానీ దాన్ని యాక్చువల్ గా మనం చూసి ఫీల్ అయితేనే వైల్డ్ లైఫ్ కోసం మనం చేస్తున్నాం, ఏదైతే పక్షుల కోసం చేస్తున్నామో పక్షులకి ఏం చేయగలం అన్నది చూడాలి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే విధంగా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మా పై అధికారుల నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. తర్వాత కూడా ఏ విధంగా ఇప్పుడు ఆలివ్ రిడ్లీ టర్టిల్ సీజన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నామో మనకి చేసే ఎఫర్ట్స్ కి అదే విధంగా గుర్తింపు వచ్చింది. సో ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఐ రిసీవ్డ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్. ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణ సమతుల్యతకు సరస్సుల ఆవశ్యకత, వలస పక్షులకు ఆవాసాలుగా మారిన సరస్సుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మొదలగు అంశాలపై సూళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా అటవీ సంరక్షణాధికారిణి హారిక గారి ప్రసంగం ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.